షాద్నగర్ ఆసుపత్రిలో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు కలెక్టర్ శశాంక. ఘటనా స్థలాన్ని పరిశీలించారు కలెక్టర్ శశాంక, డీసీపీ రాజేష్. చనిపోయిన వారిని బీహార్, ఒడిశా, యూపీ స్టేట్స్ కు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. ఇదే ప్రమాదంలో 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 2 సీరియస్ గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ప్రమాదంలో సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, ఫైర్, కార్మిక, వైద్య బృందాలు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. గ్లాస్ కంపెనీలో ఒక దురదృష్టకరమైన దుర్ఘటన జరగడం మీ అందరికీ కూడా తెలుసు. లోపల మనకు గ్లాస్ లామినేషన్ సంబంధించిన ఆటోక్లేవ్ మషీన్లో అది చేసే సందర్భంలో 9 మందికి ఇక్కడ షాద్నగర్లోని హాస్పిటల్లో వైద్యాన్ని అందించడం జరుగుతూ ఉంది. డిఎంఎండ్హెచ్ఓ ప్రత్యక్షంగా అక్కడ ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అట్లాగే లిమ్స్ హాస్పిటల్ శంషాబాద్లో కూడా అక్కడ కూడా ఇంకొకరికి గాయాలకి సంబంధించి వైద్యం అందించడం జరుగుతూ ఉంది. ఇక్కడ జరిగిన సంఘటన ప్రత్యక్షంగా చూసి ఇది పర్యవేక్షించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా వారి బాధ్యతలో భాగంగా ఆ కుటుంబాలను కూడా రీచ్ అవుట్ అవుతూ ఉన్నాము. వీళ్ళందరూ కూడా దాదాపు బయట రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి వారి కుటుంబీకులను కూడా మేము సంప్రదించే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా మమ్మల్ని అప్రమత్తం చేసినందుకు ధన్యవాదాలు. అందరూ కూడా ఫారూక్నగర్ మండల్ బురుగులలో సౌత్ గ్లాస్ కంపెనీలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ కంప్రెసర్ బ్లాస్ట్లో ఒక 5 కార్మికులు చనిపోవడం జరిగింది. కొంతమంది యూపీ, బీహార్, ఒరిస్సా నేటివ్ పీపుల్ ఉన్నారు. ఒక 10 మంది ఇంజూరీ అయితే జరిగింది. దీంట్లో శంషాబాద్, షాద్నగర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందరు కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. మన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అందరికీ కూడా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా డిఎంహెచ్ఓ గారి దగ్గర మానిటర్ చేసుకుంటారండి. మేము కూడా రెవెన్యూ వాళ్ళతో కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేస్తాం జరుగుతుంది. ఈ మేనేజ్మెంట్, ఆపరేషనల్ మేనేజర్, షిఫ్ట్ మేనేజర్ అవుతాను వాళ్ళు కూడా కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది. ఈ మన ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా రిపోర్ట్స్ తీసుకుని మా సిపి గారి ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ ఇంకా సివియర్గా చేస్తాం జరుగుతుందండి. సివియర్ యాక్షన్ కూడా తీసుకుంటాం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. టోటల్గా 5 చనిపోయినట్టు ప్రైమరీగా మనకు తెలుస్తుందండి. జాతీయ రహదారుల నిర్మాణంపై అధికారులతో సమావేశమయ్యారు ఆర్ఎండ్బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నాక్లో జరుగుతున్న ఈ మీటింగ్కు స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, సెక్రటరీ హరీష్, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్, NH65, మన్నెగూడ, ఆర్మూర్, మంచిర్యాల జాతీయ రహదారులపై అధికారులతో చర్చిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని పీవీ ఘాట్లో నివాళి అర్పించారు వివిధ రాజకీయ పార్టీ నేతలు. టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, మాజీ మంత్రి జానారెడ్డి, పీవీ కుటుంబ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల నేతలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పీవీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు నేతలు. ఇప్పుడున్న ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది. అయితే సాంకేతికతను ఉపయోగించుకుని తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరికి టెక్నాలజీ అందాలనే ధ్యేయంతో దేశంలోనే మొదటిసారిగా బస్సులో ల్యాబ్ని ఏర్పాటు చేశారు. మరి ల్యాబ్లో వీళ్లు చేసిన ఆవిష్కరణలపై, బస్సు ప్రత్యేకతలపై స్పెషల్ స్టోరీ.
టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సమాచారం క్షణాల్లోనే అరచేతుల్లోకి వచ్చేసింది. అయితే ఇదే సాంకేతికతను అందరికీ అందించాలనే ఉద్దేశంతో బస్సులో ప్రయోగశాలను ఏర్పాటు చేసింది ఓ స్టార్టప్ కంపెనీ. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా శృంగ వృక్షానికి చెందిన మధులా స్టార్టప్ కంపెనీని ప్రారంభించాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులతో కలిసి వినూత్నమైన ఆలోచనతో బస్సులోనే ల్యాబ్ ను అభివృద్ధి చేశాడు. ఆ బస్సుకు ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అని పేరు పెట్టారు. అందులో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. ఈ బస్సులో అమర్చిన సోలార్ ప్యానెల్స్ ద్వారా ల్యాబ్ లో కట్టింగ్ ఎడ్జ్ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తూ రోబోటిక్, 3D ప్రింటింగ్, హోలోగ్రామ్స్ ఆవిష్కరణలు చేస్తున్నారు. విద్యార్థులకు సరైన ల్యాబొరేటరీ లేకపోవడంతో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండడం లేదన్నారు సీఈఓ మధులాష్. వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడం కోసమే బస్సులో ల్యాబ్ ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు ఈ బస్సు ద్వారా ల్యాబ్ ను తీసుకెళ్లవచ్చన్నారు. మేము అబ్జర్వ్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఈ ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి స్కూల్లో, కాలేజ్లో నేర్పించట్లేదు. ఎందుకు నేర్పించట్లేదు అంటే ఈ టెక్నాలజీ అనేది చాలా కాస్ట్లీ అనమాట. అంటే ఇలాంటి ఒక ల్యాబ్ సెట్ చేయాలని చాలా కాస్ట్ అవుతుంది ఒక స్కూల్కి, కాలేజ్కి. అట్లనే కాస్ట్తో ప్రకారం ఇవి టీచ్ చేయడానికి ఒక ప్రాపర్ మెంటర్స్ ఉండాలన్నమాట. ఒక టెక్నికల్గా తెలిసిన వాళ్ళు ఉండాలి. కానీ స్కూల్స్ అండ్ కాలేజెస్లో నార్మల్ సబ్జెక్ట్ చెప్పే టీచర్సే ఉంటారు. అందుకని మనం ఇది ఒక ల్యాబ్ ఆన్ వీల్స్ అని ఒక కాన్సెప్ట్లో ఇస్తే మనం కూడా ట్రావెల్ చేసి టెక్నాలజీని ప్రతి స్టూడెంట్కి అందివచ్చు అన్నది మా మెయిన్ మోటివ్ అనమాట. అందుకని ఈ స్టార్ట్అప్ ఐడియా అయితే స్టార్ట్ చేసాం. టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసమే ఈ బస్సును ఏర్పాటు చేశామన్నారు ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ మెంటర్ వికాస్. సిటీలో టెక్నాలజీ మీద ఉన్న అవగాహన పల్లెటూర్లలో లేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి బస్సులను ఇంకా ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతాల్లో కూడా టెక్నాలజీ అందజేయాలనేదే తమ ప్రయత్నం అన్నారు. టెక్నాలజీ అనేది ప్రతి రంగాన్ని మారుస్తుంది. కానీ ఆ టెక్నాలజీ పరంగా, లేటెస్ట్ టెక్నాలజీ పరంగా అవగాహన పల్లెటూర్లలో కానీ, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా లేదు. హైదరాబాద్లో ఉన్నంత ఫెసిలిటీస్ కానీ, ఎక్స్పోజర్ కానీ వేరే దగ్గర లేదు. సో అందరినీ మనం ఇక్కడికి తీసుకురాలేము. అట్లా మనం ఏమనుకున్నామంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీని ఒక బస్సులో పెట్టడం ద్వారా ఇది మనం ఎక్కడన్నా తిరగచ్చు. ఈవెన్ గిరిజనుల ప్రాంతానికి కూడా వెళ్ళి చేయొచ్చు, విలేజెస్లో వెళ్ళి చేయొచ్చు. అట్లా అందరికీ ఆ ఇన్స్పిరేషన్ అనేది కానీ, ఆ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది కలగాలి అని చెప్పి దీని మీద వర్క్ చేయడం జరిగిందండి. విద్యార్థులకు టెక్నాలజీ మీద ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అందించడమే తమ లక్ష్యమన్నారు ల్యాబ్ ఆన్ వీల్స్ సిటీఓ పవన్ కుమార్. టెక్నాలజీకి సంబంధించిన తరగతుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడంతో వాళ్ళకి అర్థమయ్యేలాగా క్లాసెస్ తీసుకుంటున్నామన్నారు. ఇంకా మా మోటివేషన్ అంటే పీపుల్కి ఎలా వెళ్ళాలి అనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. అంటే చాలామందికి టెక్ మీద అవేర్నెస్ చాలా తక్కువ ఉందన్నమాట. ఎందుకు అంటే వాళ్ళని బ్లేమ్ చేయడానికి కాదు, బికాస్ ఒక డిగ్రీ చేస్తున్నప్పుడు లేకపోతే ఒక ఎడ్యుకేషన్లోకి ఉంటున్నప్పుడు ఏవైతే కాన్సెప్ట్స్ మనం టెక్స్ట్ బుక్లో చూస్తామో అవి కంపల్సరీగా మనము బయట ప్రాక్టికల్గా చూడాలి. ఐదర్ వాటిని బిల్డ్ చేసేంత కాకపోయినా అట్లీస్ట్ వాటిని యూజ్ చేసేంత నాలెడ్జ్ అయినా కంపల్సరీగా వాళ్ళలో ఉండాలి. అలా అవ్వాలి అంటే ప్రాక్టికల్గా ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నాలజీ మీద దాని మీద వర్క్ చేసినప్పుడు బిల్డ్ అవుతుంది అనమాట. సో అలాంటి ఒక మోటోనే పీపుల్లోకి తీసుకెళ్ళాలి అన్నది మా ఇంటెన్షన్. మారుమూల ప్రాంతాల విద్యార్థులకు కూడా టెక్నాలజీపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిందే ల్యాబ్ ఆన్ వీల్స్ ఆవిష్కరణ. ఏ గ్రామానికైనా వెళ్లి విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించవచ్చంటున్నారు నిర్వాహకులు. స్కూల్స్ ఓపెన్ కావడంతో ఆటోల్లో విద్యార్థులను పంపిస్తున్నారు తల్లిదండ్రులు. అయితే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు ఆటోలను చెకింగ్ చేస్తున్నారు. పరిమితికి మించి పిల్లలను తీసుకెళ్లొద్దని, డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పిల్లలు బడిబాట పట్టారు. కొందరు సొంత వాహనాల్లో తమ పిల్లలను స్కూల్ వద్ద డ్రాప్ చేస్తే మరికొంతమంది స్కూల్ బస్సులు, ఆటోల ద్వారా స్కూళ్లకు పంపిస్తున్నారు. ఇక ఇదే అదునుగా భావించి ఆటో డ్రైవర్లు సామర్థ్యానికి మించి పిల్లలను తీసుకువెళ్లడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలో విద్యార్థులను తీసుకువెళ్లే ఆటోలపై స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు సిటీ పోలీసులు. నగరంలో పిల్లలను స్కూళ్లకు తీసుకువెళ్లే ఆటోలపై ఫోకస్ పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. టీమ్స్ గా ఏర్పడి ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు స్కూల్ జోన్లు, ప్రధాన ఏరియాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు నగర పోలీసులు. ఒక్క ఆటోలో 5గురు పిల్లలు, డ్రైవర్ తో పాటు 6గురు మాత్రమే ఉండాలంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. 5గురికి మించి విద్యార్థులు ఆటోలో ప్రయాణిస్తే డ్రైవర్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. స్కూల్ పిల్లల ఆటో నడిపే డ్రైవర్లు ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలని సూచిస్తున్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, వెహికల్ ఫిట్నెస్, మైనర్ డ్రైవింగ్, వాహన డాక్యుమెంట్స్ లేని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ స్కూల్స్ వదిలే టైంలో
ప్యాసింజర్స్ని పిల్లల్ని ఎవరైతే తీసుకెళ్తారో ఆటోస్ వెరిఫై చేసి మోర్ దాన్ 5 persons, మోర్ దాన్ 5 children ఉంటే చలాన్స్ జనరేట్ చేస్తున్నాం. ఎక్స్ట్రా స్కూల్ చిల్డ్రన్ ఉంటారు. మోర్ ఓవర్ యూనిఫామ్ వేసుకోవాలి వాళ్ళు, ఎందుకంటే ప్రొఫెషనల్ కనిపించాలి కాబట్టి స్కూల్ చిల్డ్రన్ దగ్గర యూనిఫామ్ లేకున్నా అండ్ అన్సేఫ్ కండిషన్ వెహికల్ కానీ అన్సేఫ్ కండిషన్ ఉంటే ఆ చలాన్స్ ఇంపోజ్ చేయించి వెహికల్స్ చెక్ చేసి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవో, ఎందుకంటే స్కూల్ చిల్డ్రన్ని క్యారీ చేసే వెహికల్స్ కాబట్టి ఆయన వెరిఫై చేయడం జరుగుతుంది. పిల్లలను ఆటోల్లో స్కూళ్లకు పంపించేటప్పుడు తల్లిదండ్రులు వాహనాల ఫిట్నెస్ తో పాటు డ్రైవర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పోలీస్ స్టేషన్లలో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. రైల్వే అభివృద్ధిలో భాగంగా కాజీపేట బల్లార్ష సెక్షన్లోని ఆసిఫాబాద్ రేచ్ని స్టేషన్ల మధ్య 3వ లైన్ నిర్మాణం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే 78 రైళ్లను రద్దు చేయగా 36 ట్రైన్లను దారి మళ్లించి నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. వచ్చే నెల 7 వరకు పనులు కొనసాగనున్నాయని తెలిపారు అధికారులు. అప్పటి వరకు రైళ్ల రద్దు మళ్లింపు ఉంటుందన్నారు. ప్రయాణికులు గమనించి వారి టూర్లను ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు రైల్వే శాఖ అధికారులు. దక్షిణ మధ్య రైల్వే పలు ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయగా మరికొన్ని ట్రైన్లను డైవర్ట్ చేసింది. కాజీపేట నుంచి బల్లార్ష మధ్య కొనసాగుతున్న 3వ లైన్ నిర్మాణంతో 78 రైళ్లు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మరో 36 ట్రైన్లను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. వచ్చే నెల 7 వరకు ఈ ట్రైన్ల డైవర్ట్ కొనసాగనుందని తెలిపారు అధికారులు. సికింద్రాబాద్ డివిజన్ లోని ఆసిఫాబాద్ రెచ్ని రోడ్ స్టేషన్ల మధ్య 3 లైన్ల నిర్మాణంలో ప్రీ నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా రైళ్ల రద్దు మళ్లింపు చేస్తున్నట్లు ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే. రైల్వే నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు రైల్వే అధికారులు. ప్రస్తుతం జరుగుతున్న రైల్వే పనుల కారణంగా అనేక రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. సికింద్రాబాద్, హజ్రత్ నిజాముద్దీన్, పాట్నా, రక్సువల్, దానాపూర్, సఫ్దర్గంజ్ వంటి కీలక స్థానాలను అనుసంధానించే అనేక రైళ్లు నిర్ణీత తేదీల్లో రద్దు చేశారు. వీటిలో హైదరాబాద్ కు, గోరఖ్పూర్, రక్సువల్ కు కనెక్టింగ్ రైళ్లు ఉన్నాయని తెలిపారు రైల్వే అధికారులు. ప్రధానంగా కాజీపేట్, సోలాపూర్, బల్లార్షా, కాజీపేట్, సికింద్రాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్, విశాఖపట్నం, న్యూఢిల్లీ, విశాఖపట్నం, నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేశామని తెలిపారు రైల్వే అధికారులు. మరోవైపు సికింద్రాబాద్, గోరఖ్పూర్, సికింద్రాబాద్, న్యూఢిల్లీ రైళ్లను రానుపోను, మజ్రీ, పింపాల్ నుంచి నిజామాబాద్ మీదుగా మళ్లించారు. హైదరాబాద్, న్యూఢిల్లీ ట్రైన్ ను నిర్దిష్ట రోజుల్లో 1 గంట రీషెడ్యూల్ చేయబడింది. సికింద్రాబాద్, దానాపూర్ జూలై 4 నుంచి 6 వరకు 75 నిమిషాలు రీషెడ్యూల్ చేశారు రైల్వే అధికారులు. కాజీపేట, బల్లార్ష మధ్య జరుగుతున్న 3వ లైన్ నిర్మాణంతో వచ్చే నెల 7 వరకు కొన్ని రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని ట్రైన్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ మళ్లించింది. అయితే ప్రయాణికులు గమనించాలని కోరుతున్నారు అధికారులు. పదహారు జట్లతో బీజీఎంఐ ప్లేయర్లు బరిలోకి దిగారు. 2 కోట్ల పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ ఉంది. భారీ ఈ స్పోర్ట్స్ ఈవెంట్ ను క్రాఫ్టన్ అనే గేమింగ్ కంపెనీ నిర్వహిస్తోంది. ఇప్పుడు ఈ ఈవెంట్ ఫైనల్స్ కు హైదరాబాద్ వేదికైంది. అసలు ఈ పోటీలేంటి, హైదరాబాద్ లో ఎక్కడ జరుగుతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈ స్పోర్ట్స్ ఈవెంట్ కు హైదరాబాద్ వేదికైంది. కొండాపూర్లోని హెచ్ఐసిసిలో 3 రోజుల పాటు బాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా సిరీస్ జరుగుతోంది. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది టాప్ గేమింగ్ కంపెనీ అయిన క్రాఫ్టన్ సంస్థ ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఫైనల్స్ లో టాప్ 16 స్పోర్ట్స్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. గేమింగ్ పోటీల్లో పాల్గొనేందుకు 4 లక్షల మందికి పైగా ప్లేయర్స్ రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారని తెలిపారు ఆర్గనైజర్స్. ప్రతి ఒక్కరికి 3 నెలలుగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో పోటీలు నిర్వహించామన్నారు. ఇందులో నుంచి బెస్ట్ టీమ్స్ ను ఫైనల్స్ కు ఎంపిక చేశామని తెలిపారు. ఫైనల్స్ లో సిజీ, విజీ, ఎఫ్ఎస్, టిఎక్స్, ఐటీ, ఆర్జీఈ, ఆర్బిఎన్, మోగో, సోల్, ఆరు, ఇన్సే వంటి మొత్తం 16 జట్లు బరిలోకి దిగుతున్నాయని చెప్పారు. ఇందులో విజేతలు అయిన వారికి 2 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని అందిస్తున్నామని తెలిపింది క్రాఫ్టన్ సంస్థ.
Something as big as this, it is the first time. Last year we did it in Mumbai, but looking at the esports enthusiastic in Hyderabad, we thought that it would be best that we do it in Hyderabad this time. It's a 2 crore prize pool where the winners takes 60 lakhs home. What esports is and how much effort goes into esports, maybe have a slightly different opinion about it. But if you go inside, there are a lot of parents who have come here to support their children who are participating in the finals. It's a very charismatic thing for a child to be part of esports as well as be good in education. So we have a few players inside who are toppers in their colleges and at the same time they're the best in the country in BGMI. గేమింగ్ రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు ప్లేయర్లు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ స్పోర్ట్స్ సంస్థలు గేమర్స్ తో స్పెషల్ గా మీటింగ్ కూడా పెట్టారన్నారు. తమకు ఈ స్పోర్ట్స్ ఆడటం వల్లే ప్రధానిని కలిసే అవకాశం వచ్చిందన్నారు. ఈ స్పోర్ట్స్ కు కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్టు చేస్తుండడం సంతోషంగా ఉందంటున్నారు. ఇక BGMI కాంపిటీషన్ టఫ్ గా ఉంటుందని, ఇందులో విన్ అయి ప్రైజ్ మనీని సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ప్లేయర్లు. Okay, so guys, hi, this is Animesh Agarwal, 8-bit thug, and I'm very happy to be here at BGIS. This is the, I guess, season 3 happening at Hyderabad. Super fun, my team Aiku Soul is playing, and we are here to cheer for that, and it's great to see such great events happening. Super thankful to Krafton for supporting the esports industry so well, and hope you guys turn up. We are here for the next 3 days. Thank you. Recently, I was with the Honorable Prime Minister of the country. I met him, we spoke, we chatted a lot about gaming and esports. So if the government is taking so much interest, then I definitely feel the future looks good. భారత్ లో ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం మన దేశంలో 1400కు పైగా గేమింగ్ కంపెనీలుండగా 500కు పైగా స్టూడియోలున్నాయి. 15.4 బిలియన్ గేమ్స్ డౌన్లోడ్స్ తో భారత్ వన్ ఆఫ్ ది టాప్ కంట్రీగా ఉంది. గేమ్ డెవలపర్స్, గేమ్స్ టెస్ట్ ఇంజనీరింగ్, క్వాలిటీ అండ్ అష్యూరెన్స్, మోషన్ గ్రాఫిక్ డిజైనర్స్, వర్చువల్ రియాలిటీ డిజైనర్స్, VFX అండ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్, కంటెంట్ రైటింగ్ వంటి విభాగాల్లో భారీగా ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి ఆయా గేమింగ్ సంస్థలు. గేమింగ్ ఇండస్ట్రీలో వచ్చే ఏడాది వరకు 2.5 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక ప్రొఫెషనల్ ప్లేయర్లకు స్పాన్సర్షిప్ చేస్తున్న ఆయా గేమింగ్ సంస్థలు ఉద్యోగంలో చేరిన వారికి లక్షల రూపాయల జీతాలు కూడా అందిస్తుండడం మరో విశేషం. హైత్నగర్లోని ప్రియదర్శిని కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. సూర్యాపేటకు అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వచ్చే వరకు 35 తులాల బంగారు ఆభరణాలు, 50 తులాల వెండిని దొంగలు చోరీ చేశారని తెలిపారు బాధితులు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు గస్తీ నిర్వహించకపోవడంతోనే దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైత్నగర్లోని ప్రియదర్శిని కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. సూర్యాపేటకు అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వచ్చే వరకు 35 తులాల బంగారు ఆభరణాలు, వెండి 50 తులాలను దొంగలు చోరీ చేశారని తెలిపారు బాధితులు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు గస్తీ నిర్వహించకపోవడంతోనే దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నా పేరు స్వాతి అండి. ఇక్కడే హైత్నగర్లోనే ఇక్కడే ఉంటాను, ప్రియదర్శిని కాలనీ. నేను నిన్న చిన్ననాటి స్నేహితుడు ఫ్రెండ్ చనిపోయి ఉండే, ఆయన అంత్యక్రియల కోసం అనేసి ఊరికి వెళ్ళిన, అమ్మ వాళ్ళ ఊరు. అక్కడే నిన్న అంత్యక్రియలు జరిగి ఉండే, ఆయన చూద్దామని చెప్పేసి వెళ్ళుంటే నిన్న 11:30 to 12 మధ్యలో వెళ్ళాను సార్. మధ్యలో వెళ్ళి లాక్ వేసేసి వెళ్ళిపోయాను. నేను అన్ని చూసుకొని అన్ని లాక్ వేసేసి వెళ్ళిపోయాను. వెళ్ళినాక తమ్ముడు వాళ్ళు అందరం కలిసేసి వెళ్ళిపోయినాం. మేము అక్కడ స్కూల్ దగ్గర కార్ ఆగింది, అక్కడ నుండి అక్కడ ఎక్కేసి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయి నిన్న అంత్యక్రియలు నైట్ ఈ టైం 8-8:30 దాకా అయ్యి ఉంటే ఇంకా రాలేకపోతే అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈరోజు ఈవినింగ్ 4 o'clock వచ్చాను సార్. 4:15కి అట్లా వచ్చాను. వచ్చి చూసేసరికి గేట్కి వేసినట్టే అలానే ఉంది. లోపల ఇది బేడము లోపలంగా పెట్టేసింది, మెయిన్ డోర్కి. మెస్ డోర్ పెట్టే ఉంది, లోపలంగా బేడం పెట్టేసింది పైనంగా. ఈ పక్కన ఫ్రెండ్ వాళ్ళని పిలిచాను, కాల్ చేశాను. అరే ఏంటి నేను లాకేసిపోతే ఇలా తీసింది ఏంట్రా, ఒకసారి రండి నాకు భయం వేస్తుంది అని చెప్పేసి పిలిచాను. వచ్చేసి వాళ్ళు పుష్ చేశారు, డోర్ పుష్ చేస్తే రాలేదు. లోపల లాక్ ఉందని చెప్పేసి అరే లోపల ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి బయటంగా కూడా గడియ పెట్టాము.
పెట్టేసి అన్న వాళ్ళు బ్యాక్ గల్లీ నుంచి వెళ్ళి బ్యాక్ డోర్ తీశారు. బ్యాక్ డోర్ తీసేసి చూస్తే అక్కడ బయట పెట్టేసి వెళ్ళిపోయారు. అన్న తీసేసుకొని లోపలికి వచ్చి బయట ఈ లోపల ఉన్న గడియ తీసి బయటకు వచ్చాడు. అప్పుడు వచ్చి చూసేసరికి బెడ్రూమ్ లో మొత్తము అన్ని గోల్డ్ చిందర వందరగా పడేసి ఉన్నాయి. చూసి అన్ని గోల్డ్ వేసారు. గోల్డ్ బాక్స్లన్నీ ఓపెన్ చేసేసి గోల్డ్ అంతా తీసేసుకొని వెళ్ళిపోయారు. 35 సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం సహజ యోగా చేయాలన్నారు సహజ యోగా చైర్మన్ సోనాలి భట్టాచార్య. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సహజ యోగా ధ్యానం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 170 దేశాల్లో సహజ యోగా ధ్యాన కేంద్రాలున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వయసుతో సంబంధం లేకుండా సహజ యోగా సాధన చేస్తున్నారన్నారు. శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలను పరిష్కరించుకుంటూ ఆధ్యాత్మికమైన సంతృప్తిని పొందుతున్నారన్నారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగూడకు చెందిన ఓ బాలికకు అఘాపురాకు చెందిన షేక్ అర్ఫాజ్కు ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. బాలికను నమ్మించి కర్ణాటక గుల్బర్గాకు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు అర్బాజ్. బాలిక ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. పోలీసులు అర్బాజ్ తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో అర్బాజ్ బాలికను హైదరాబాద్కు పంపించి పరారయ్యాడు. బాలికను భరోసా సెంటర్కు తరలించి వాంగ్మూలం రికార్డు చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. 24 తారీఖు నాడు ఒక 13 ఇయర్స్ అమ్మాయి మార్నింగ్ స్కూల్కి వెళ్ళింది. తర్వాత ఇంటికి రాలేదు. ఈ ఇన్వెస్టిగేషన్ ఎంత తొందరగా పట్టుకోవాలి, కల్ప్రిట్ని ఎంత పట్టుకోవాలని మేము చేస్తున్న క్రమంలో ఇతను గుల్బర్గా పోయిందని మనకు సమాచారం ఉంది. అమ్మాయిని తీసుకొని గుల్బర్గా వెళ్ళాడు. ఈ అమ్మాయి ఎట్లా పరిచయం ఉందంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ మధ్యలో జరిగేది ఇన్స్టాగ్రామ్లో పరిచయం అది. ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అంటే ఇతను 23 ఇయర్స్ ఉంటాడు. అమ్మాయి మైనర్, 8th అయిపోయి 9th క్లాస్కి వచ్చింది. అయితే ఈ ఇన్స్టాగ్రామ్ పరిచయంతో అమ్మాయిని ఏదో మాటలు చెప్పి తీసుకుపోయి గుల్బర్గా తీసుకెళ్ళి అక్కడ ఒక లాడ్జ్లా లైంగిక దాడి చేసిన తర్వాత ఇదే క్రమంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని తెలిసిన తర్వాత అతనికి తెలిసింది. వాళ్ళ బంధువులను మనము ఎంక్వైరీ చేసి వాళ్ళని తీసుకురావాలి మేమన్నంటే వాళ్ళు ఇమ్మీడియట్లీ వాడిని కాంటాక్ట్ చేసి చెప్పారు. చేస్తే వాడు ఏం చేసాడంటే అమ్మాయిని పంపించేసిండు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర. అక్యూజ్ గురించి వెతుకుతున్న క్రమంలో ఇతను భయంతో హైదరాబాద్కి వచ్చిండు. కానీ హైదరాబాద్లో తిరుగుకుంటూ ఒక ప్రదేశంలో ఉండలేదు. నాంపల్లి రైల్వే స్టేషన్లో ఒక ప్లేస్లో దాక్కుంటే మా వాళ్ళే ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నరేష్ ఎస్ఐ అండ్ టీమ్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఎట్లయినా గుల్బర్గా పోయిండు, రైల్వే ట్రైన్కే వస్తాడనే ఉద్దేశంతో మనము నాంపల్లిలో మాటేయడం జరిగింది. వస్తే నాంపల్లిలో మనకు ఈరోజు నాంపల్లిలో అతన్ని మార్నింగ్ పట్టుకొని విచారిస్తే అతను నేరం ఒప్పుకున్నాడు. డిఎస్సి షెడ్యూల్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జూలై 18 నుంచి పరీక్షలు జరగనున్నాయి. మొదటి రోజు స్కూల్ అసిస్టెంట్ పీఈటీ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. జూలై 19న సెకండరీ గ్రేడ్ టీచర్, జూలై 20న సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు పరీక్ష జరగనుంది. అలాగే జూలై 22న సెకండరీ గ్రేడ్ టీచర్తో పాటు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పరీక్ష నిర్వహిస్తారు. జూలై 23న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష జరగనుంది. మొదటిసారి ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తుంది విద్యాశాఖ. 11,062 పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. మరింత సమాచారం విజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విజయ్, డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అప్డేట్స్ ఏంటి? ఉద్యోగాల భర్తీకి సంబంధించి, టీచర్ నియామకాల పోస్టుల భర్తీకి సంబంధించి ఇందాకనే పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ కూడా ప్రకటించింది. అయితే ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించి అప్లికేషన్ గడువు రీసెంట్ గా ముగిసింది. మొత్తము 2,80,000 మంది అభ్యర్థులు డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నారు. మొదటిసారిగా డిఎస్సి పరీక్షలు అంటే గతంలో ఆఫ్లైన్ మోడ్ లో ఉండే, మొదటిసారిగా విద్యాశాఖ మాత్రం ఈసారి ఆన్లైన్ లో డిఎస్సి పరీక్షలు నిర్వహించనుంది. మొత్తంగా కూడా 11,062 పోస్టులకు గతంలో
విషయంలో ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే రీసెంట్ గా టెట్ పరీక్ష ముగియడం, టెట్ రిజల్ట్స్ రావడం, టెట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించడంతో మొత్తంగా 2,80,000 పైన మంది అభ్యర్థులు కూడా డిఎస్సి పరీక్ష రాయనున్నారు. షెడ్యూల్ కు సంబంధించి మనం చూస్తే ఈ వచ్చే నెల జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు కూడా డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. 2 షిఫ్ట్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి విద్యాశాఖ అధికారులు కూడా పలుమార్లు సమావేశం నిర్వహించారు. సెంటర్ల నిర్వహణ కానీ అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన కూడా అధికారులు గత వారం రోజుల నుంచి కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ రోజు పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే అభ్యర్థులు కొంతవరకు పరీక్షల పైన అంటే ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటికే మారుమూల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్లకు రావడం, టీచర్ పోస్టుల నియామకాలు దాదాపు 2019 తర్వాత ఇప్పుడు జరగడంతో చాలా వరకు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నియామక పరీక్షలు రాయనున్నారు. అయితే చాలా వరకు పోస్టులు పెంచమని గతంలో అభ్యర్థులు కోరారు. గత ప్రభుత్వ హయాంలో 5,000 పోస్టులు ఉండే, మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 11,062 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు కూడా ప్రకటన చేసింది. దానికి అనుగుణంగానే పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. మరొక పక్క ఇప్పటికే ఉపాధ్యాయులకు సంబంధించి టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ కూడా పూర్తి అవుతుండడము, టీచర్ పోస్టుల ఖాళీలకు సంబంధించి కూడా మరింత అప్డేట్ కూడా రావడంతో ప్రస్తుతం అయితే 11,062 పోస్టులకు నోటిఫికేషన్ గతంలో ఇచ్చింది కనుక దానికి అనుగుణంగా పరీక్ష నిర్వహించనుంది. తర్వాత మళ్ళా ఖాళీల బట్టి డిఎస్సి కూడా సంవత్సరంలో 2 సార్లు లేదా ఒక్కసారి పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్నది. ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖకు సంబంధించి టీచర్ రిక్రూట్మెంట్ పూర్తి స్థాయిలో జరిగితే పాఠశాల విద్య బలోపేతం అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ తరుణంలోనే పరీక్షల షెడ్యూల్ అయితే విడుదల చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే టీచర్ పోస్టులకు అప్లై చేసుకున్నారో నిరుద్యోగులు అందరూ కూడా ప్రిపేర్ కావాలని చెప్పి విద్యాశాఖ అధికారులు అయితే ఇందాకనే సూచించడం జరిగింది. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ విజయ్. రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయనుంది విద్యాశాఖ. కోర్టు కేసుల కారణంగా కొంతకాలంగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయనుంది విద్యాశాఖ. కోర్టు కేసుల కారణంగా కొంతకాలంగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు బస్తీల్లో పర్యటిస్తున్నట్టు తెలిపారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కొన్నేళ్లుగా డ్రైనేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, డ్రైనేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రసూలుపుర, శ్రీలంక బస్తీలో ఓపెన్ నాలా, డ్రైనేజీ లైన్స్ పరిశీలించి వాటిని క్లీనింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వంతో మాట్లాడి ఇండ్ల పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. बोर्ड इलेक्शन के लिए जब सब जने धरना वगैरह कर रहे थे, सब जने बात कर रहे थे, आपको लोग याद होगा, तो अपना उस समय भी मैं 1 दिन का भूख हड़ताल करा था। मैं पट्टा देना, इनको घर फ्री होल्ड कर देना बोल के, मगर उस समय बीआरएस की पार्टी का गवर्नमेंट था और वहाँ सेंट्रल में क्या की बीजेपी का गवर्नमेंट था, जब काम नहीं बना। परसों मेरा इलेक्शन में अपना सीएम साहब आके बता रहे थे जितने लोगों को पट्टा होना, पट्टा लेने का जिम्मेदारी वो लिए थे। मैं भी उनको लेटर दे रहा हूँ, आप लोगों का पट्टा देने के लिए एक्सचेंज ऑफ लैंड करके आपको पट्टा दिलाने का जिम्मेदारी भी मैं लेता हूँ बोल के मैं आपको वादा कर रहा हूँ। मैं ये 4 साल के अंदर बहुत कुछ बदलाव लेके आने वाला हूँ, बहुत कुछ चेंज करने वाला हूँ, क्योंकि कई सालों से सबको पट्टे मिले, अपन इतना लोगों को पट्टा नहीं मिला। इससे पहले जो भी हुकूमत में थे अपने बारे में नहीं सोचे, अभी अपना सरकार है, आपका भाई है, आपका बेटा है, कंपलसरी आप लोगों को पट्टा दिलाने का जिम्मेदारी मेरा बोल के मैं बता रहा हूँ। తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మాదాపూర్లోని స్ట్రీట్ ఆర్ట్ గ్యాలరీలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ అండ్ టాక్ షో ఏర్పాటు చేశారు.
మూమెంట్స్ అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ సంస్థకు చెందిన ఫోటోగ్రఫీ స్టూడెంట్స్ ఈ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. దాదాపు 50కి పైగా ఫోటోలు ఎగ్జిబిషన్లో ఉంచారు. ఈ ప్రదర్శనలో ఫోటోగ్రఫీలో నిష్ణాతులైన వారు వారి అనుభవాలను పంచుకున్నారు. మూమెంట్స్ అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ అనే సంస్థలో మేము తెలుగులో ఇంగ్లీష్లో ఫోటోగ్రఫీ నేర్పిస్తున్నాము. అయితే మా విద్యార్థులే కాకుండా ప్రముఖులు ఎవరైతే మా రంగంలో నిపుణులు ఉన్నారో వైల్డ్ లైఫ్లో, ట్రావెల్లో, డాక్యుమెంటరీలో, ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో వీళ్ళందరినీ మేము గెస్ట్ లెక్చర్గా ఇన్వైట్ చేసి వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మా పిల్లలతో షేర్ చేసుకునేటట్లుగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ అండ్ ఫోటో టాక్స్ నిర్వహించడం అనేది జరిగింది. దీంట్లో మొత్తం మేము 56 ఫొటోస్ ఎగ్జిబిట్ చేస్తున్నాము. ఇందులో కొన్ని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫొటోస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇది మన తెలంగాణ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం వలన మేము కలిసి చేయడం అనేది జరిగింది. సో స్టూడెంట్స్, ఫోటోగ్రఫీ ఎంతూజియాస్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి నెట్వర్కింగ్ సెషన్స్లో వింటే రియల్ టైంలో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళవి అన్నీ కలిపి ఒక 50 పిక్చర్స్ ఉన్నాయి. ఇది కాకుండా హైదరాబాద్ నుంచి ఒక 10 మంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ వర్క్స్ ప్రజెంట్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ గ్యాలరీలో ఈ పెట్టడం రీజన్ ఏంటంటే వాళ్ళ వర్క్స్ ముందుకు తీసుకొచ్చి దాని అసెస్ చేయటము, ఆర్టిస్ట్గా ముందుకు ఎదగడము, ఇది ఒక రకమైనటువంటి బిగినింగ్ అవుతుందన్నమాట. సో ఇది కాకుండా కూడా మంచి సీనియర్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ కెరీర్స్లో వాళ్ళు ఎట్లా చేశారు ఇదంతా అనేది ఈ జనరేషన్కి వాళ్ళు చెప్పగలిగేది చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం గూగుల్లో సెర్చ్ చేసినా మీకు అన్నీ దొరికిపోతాయి సీక్రెట్స్. కానీ వాళ్ళ సీనియర్స్ వాళ్ళు చేసినవి, వాళ్ళు పాటించినవి ప్రిన్సిపల్స్ అన్నీ ఇప్పుడు జనరేషన్ లేదు. సో అటువంటి టాక్స్, అటువంటి మాస్టర్స్ వాళ్ళని సిటీలో ఉన్న వాళ్ళే, చాలా వరకు ఏంటంటే హైదరాబాద్ నుంచి ఉన్న వాళ్ళే వచ్చి ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ లేడీస్ కూడా నేర్చుకోవచ్చు అండ్ చాలామంది లేడీస్ కూడా ఉన్నారు. సో దీంట్లో నేను నేర్చుకున్న స్లో షట్టర్ అండ్ డబుల్ ఎక్స్పోజర్ ఫోటో ఇవాళ పెట్టామన్నమాట. మా ఎగ్జిబిషన్ ఆర్ట్ గ్యాలరీలో జరుగుతుంది 3 days, టుడే, టుమారో అండ్ ఆన్ 30th of June. సో చాలా డిఫరెంట్ ఫోటోగ్రాఫర్స్ కూడా వస్తున్నారు. మీరు యూ కెన్ కమ్ అండ్ లెర్న్. అండ్ వీ లెర్న్ ఫ్రమ్ దిస్ పిక్చర్ ఇస్ ఐ వాజ్ డిపెక్టింగ్ ద emotion and the pain that a woman goes through, and even though she smiles in the outer way, she తను ఎంత బాధపడుతుందో తను అవుటర్ వరల్డ్కి చెప్పదనమాట. సో ఆ ఒక్క స్మైల్తో తను ఎక్కడికి వెళ్ళినా తను వెళ్తుంది అనమాట. దట్స్ ద పెయిన్ ఐ షోయింగ్ ఇన్ దిస్ పిక్చర్. డైలీ ఈవినింగ్ అట్లా కెమెరా పట్టుకొని వెళ్ళిపోతుండే బయటికి. అయితే ఒకరోజు ఈ ఫోటో చూసిన నేను, ఒక అతను టాటూ వేయించుకుంటుండు, ఫుల్ బ్లడ్ వస్తుంది, అయినా కూడా తను పెయిన్ని భరించుకుంటూ టాటూ వేయించుకుంటుండే. ఏందో దగ్గరికి వెళ్ళి చూస్తే ఇట్లా అమ్మ అని హిందీలో రాపించుకుంటుండే. అతను హిందీలో టాటూ వేయించుకుంటుండే. అంత బ్లడ్ వస్తున్న కూడా తట్టుకొని తన తల్లి మీద తనకున్న ప్రేమని చూపించుకుంటుండు. అది నేను ఫోటో ద్వారా చాలామందికి చూపించాలనుకున్నా. సో అది క్లిక్ చేసి ఎంపీగా ప్రమాణం చేసి మొదటిసారి హైదరాబాద్కు వచ్చారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. కార్యకర్తలు, అభిమానులు డాన్సులు చేస్తూ సందడి చేశారు.
చాలా ఆనందంగా ఉందండి. పెద్దపల్లి ప్రజలందరూ వచ్చి ఈరోజు చెన్నూరు, మందమరి, పెద్దపల్లి అందరూ అన్ని చోట్ల నుంచి వచ్చి ఈరోజు నాకు స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. కాకా వెంకటస్వామి గారు గుర్తొస్తున్నారు నాకు. వాళ్ళందరూ అభిమానులు, కాకా వారి అభిమానం నాకు ఈరోజు ఇట్లా ప్రేమగా నాకు చూపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎంపీగా ప్రమాణం చేసి మొదటిసారి హైదరాబాద్కు వచ్చారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. కార్యకర్తలు, అభిమానులు డాన్సులు చేస్తూ సందడి చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరితేనే విద్యుత్పై జ్యుడిషియల్ కమిషన్ వేశామన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. అవినీతి బయటపడుతుందనే భయంతోనే కేసీఆర్, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కావడం లేదన్నారు. 7 లక్షల కోట్లు అప్పులు చేసి వేలాది కోట్లు దుర్వినియోగం చేశారన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పగటి కలలు కంటూ ఓర్చుకోలేక, తట్టుకోలేక పగటి కలలు కంటూ మళ్ళీ ఫామ్ హౌస్లోనే ఉండి అక్కడ తన యొక్క నాయకులను, ఎమ్మెల్యేలను పిలిపించుకొని శాసనసభకు రాకుండా, నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు శాసనసభలు ఇవ్వకుండా మళ్ళీ తనే ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కంటూ వారికి ఏదో హితబోధ చేసినట్టుగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. మనమందరం గమనించినాం. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పనికిరాని ప్రాజెక్టులు కట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపి కోట్లాది నిధులు దుర్వినియోగం చేసి జ్యుడిషియల్ కమిషన్ ఏమని చెప్పి వాళ్ళ విద్యుత్ శాఖ మంత్రి గతంలో ఆయన ఎంపిక చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి కోరితే మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, విద్యుత్ శాఖ వెలువబడినటువంటి జగదీశ్వర్ రెడ్డి అడిగితే మేము జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ జ్యుడిషియల్ కమిషనే వద్దని చెప్పి అసలు కమిషన్ ఆయనను విచారించి హక్కే లేదని పోల్ మేనేజ్మెంట్ ఆఫీసులు బయట ఉంటుండే, పోలింగ్ స్టేషన్ బయట. ఎక్కడికి వెళ్ళా సరే రెండే ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ. బీఆర్ఎస్ అనేది లేదు. ఏమైందని కట్టుకుంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళకు వాళ్ళ అధినేత కేసీఆర్ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినాయి. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా బీజేపీకి మద్దతు తెలపాలని చెప్పారు. అందుగురించే బీజేపీకి ఓటేయమని చెప్తున్నామని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ నాయకులు. లక్డీకపుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. నాయకులు ఆఫీస్ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, ఏబీవీపీ నాయకులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. పలువురు నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేసిందో ఈ ప్రభుత్వం కూడా విద్యార్థుల పట్ల అట్లే నిర్లక్ష్యం వహిస్తుంది. ఏదైతే గవర్నమెంట్ ఏర్పడినప్పటికీ విద్యార్థుల పట్ల చర్యలు తీసుకోలేకపోతుంది. ప్రభుత్వ పాఠశాల కాకుండా విద్యార్థులకి కనీస మౌలిక వస్తువులు లేకపోవడం సిగ్గుచేటు.